జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ నాగేశ్వర్ గారి ఘటనకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేస్తున్నటువంటి సమస్యలకు సంబంధం లేదనుకుంటున్నాను నేను. డాక్టర్ నాగేశ్వర్ గారి ఇష్యూ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కాదు. మీడియా స్వేచ్ఛ, మీడియా హక్కులకు సంబంధించిన సమస్య అది. అది కూడా ఒక పెద్ద మనిషి నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని బహిరంగంగా కోరిన నేపథ్యంలో నాగేశ్వర్ గారు కూడా బహిరంగంగా ఉపసంహరించుకున్నారు, వారిని గౌరవించి. దాంతో సమస్య ముగిసిపోవాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు. పవన్ కళ్యాణ్ గారు తమ సమావేశాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టారు. ఇది సమస్యను కెలికే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక రాజకీయ పార్టీగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ ఆవిర్భావం గురించి ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వ్యాఖ్యలకు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలకు తేడా లేదు. ఇది చరిత్రలో అందరికీ తెలిసిన విషయం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక పార్టీ సమావేశం సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినం రోజే పెట్టుకోవాలా? ముందు రోజు పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకోవచ్చు. ఇది సమస్యను కెలకడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. రెండోది, ఒకసారి కెలకడం మొదలైన తర్వాత ప్రతి సవాళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మీ అయ్య జాగీరా అనే పదాలు వాడాల్సినటువంటి అవసరం ఉందా? ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఆల్రెడీ వివాదాస్పదమైన వ్యక్తి, పక్క రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఆయన మీ అయ్య జాగీరా అనే పదాలు వాడడం అనేది ఇంకా పుండు మీద కారం చల్లడం తప్ప మరొకటి కాదు. మరి ఎప్పుడో ముగిసిపోయిన ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మళ్ళొక్కసారి ఎందుకు కెలుకుతున్నారు? ఎందుకు రగిలేటట్టు చేస్తున్నారు అని అంటే ఇందులో రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా కాదని నా అభిప్రాయం. ఇది బీజేపీ ఎజెండా. ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీ ఇప్పుడు లేవడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఆయన పోటీ చేసేది లేదు, ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేసి సీట్లు గెలిచేది లేదు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఈ సమస్యను రగిల్చడం ద్వారా లాభపడేది కేవలం బీజేపీ. ఇది స్పష్టం. హైదరాబాద్ చుట్టూ సీట్లన్నీ ఎవరు గెలిచారో గత శాసనసభ ఎన్నికల్లో మనకు తెలుసు. ఎట్లా గెలవగలిగారో మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మరొకసారి రగిల్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మూలాలున్నటువంటి గణనీయమైన సంఖ్యలో ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్యన ఘర్షణ వాతావరణాన్ని పెంచి, ప్రతిపక్షాల ఓట్లు చీల్చి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి వాతావరణం తెచ్చి లాభపడాలనేది బీజేపీ ఎత్తుగడగా కనపడుతోంది మనకి. ఆ ఎత్తుగడలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పాచికయ్యారు. ఆయన ఇప్పుడే గారు పార్టీ పెట్టిన వారం రోజులకే పాచికగా మారారు, మనం చూసాం. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి? ఇప్పుడు చేస్తున్న పని చాలా స్పష్టంగా ముగిసిపోయినటువంటి ఆంధ్ర తెలంగాణ పంచాయతీని మళ్లీ రగిల్చడం ద్వారా బీజేపీకి లాభపడే పనిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లా ఉండొద్దని మనందరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీగా, జనసేన అధ్యక్షుడిగా ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎవరు కాదనేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీద ఇట్లా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు సలహా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తన ఉప ముఖ్యమంత్రికి కూడా సలహా ఇస్తే మంచిది కదా. జూన్ 2వ తేదీన ఎందుకు పెట్టుకున్నావా? అక్కడ పెట్టుకుని ఉండాల్సింది కాదు. నీ అయ్య జాగీరా అనే పదాలు వాడి ఉండాల్సింది కాదు అని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన సలహా ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఈ విషయం మాత్రమే చెప్పడం అంటే ఆయన బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఇదంతా జరుగుతోంది.
బీజేపీకి సహకరించేటువంటి ధోరణి అటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం. ఏమైనా ఇప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ పేరుతో పవన్ కళ్యాణ్ గారు గిచ్చి రగిల్చినటువంటి సమస్య మీద ఎవరు ఎంత స్పందిస్తే అంతగా బీజేపీ ఆడుతున్న నాటకంలో వారి వలలో చిక్కుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకని దీనికి ముగింపు పలకడం మంచిది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా బీజేపీకి ఉపయోగపడేటువంటి ఈ ఎజెండాను కొనసాగించొద్దు, ఇంతటితో ముగించాలని మనందరం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని నేను కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంతటితో ఈ సమస్యను ముగించడం మంచిది అని. ధన్యవాదాలు.